అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ బుడుమూరు అన్నాజీరావు, సీనియర్ కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్ శ్రీకాకుళం. ఈరోజు హార్ట్ ఫెయిల్యూర్ గురించి ఒక 2 నిమిషాలు. హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ పంపింగ్ తగ్గిపోవటం. సో హార్ట్ పంపింగ్ తగ్గడానికి అనేక కారణాలు ఉంటాయి. మెయిన్గా ప్రధానమైన కారణం హార్ట్ అటాక్ వచ్చాక హార్ట్ ఎన్లార్జ్ అయ్యి హార్ట్ పంపింగ్ తగ్గటం. రెండవ కారణం బీపీ వల్ల, బీపీ అన్కంట్రోల్డ్ బీపీ ఉంటే వాళ్ళు హార్ట్ ఫెయిల్యూర్తో ప్రజెంట్ అవ్వటం. షుగర్ పేషెంట్స్, డయాబెటీస్ అంటాం. ఇంకొకటి కామన్గా చూసేది మనం ఆల్కహాల్ వల్ల, బాగా ఆల్కహాల్ ఎక్కువ తాగుతున్న వాళ్ళు హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి కామన్గా అని కాకుండా డెలివరీ అయ్యాక, డెలివరీ అయ్యే ముందు చాలామంది ఆయాసంతో వస్తుంటారు ప్రెగ్నెంట్ లేడీస్, వాళ్ళలో కూడా హార్ట్ ఫెయిల్యూర్ చూస్తుంటాం. సో ఇందులో ప్రధానంగా హార్ట్ అటాక్ వచ్చాక హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే, హార్ట్ అటాక్ వచ్చిన టైంలో మనం ఐడెంటిఫై చేసుకోలేక పంపింగ్ తగ్గిపోయినందువల్ల హార్ట్ ఫెయిల్యూర్తో ప్రజెంట్ అవుతుంటారు. హార్ట్ ఫెయిల్యూర్ అంటే పేషెంట్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, నడుస్తుంటే ఆయాసంలా రావటం, కాళ్ళు పొంగులు రావటం, కొద్దిగా తిన్న వెంటనే కడుపు నిండిపోయినట్టు ఉండటం, బాగా ఇంకా హార్ట్ ఫెయిల్యూర్ కాస్త తీవ్రంగా ఉన్నట్టయితే నైట్ పడుకున్నాక ఒక 2-3 గంటలు పడుకున్న తర్వాత ఒకసారి లేచిపోయి, అంటే ఎయిర్ హంగర్ అంటాం, లైక్ ఆయాసంతో ఇంకా గాలి కోసం వాళ్ళు లేచిపోతారు. లేచిపోయి కూర్చుంటే కొద్దిగా ఫ్రీగా ఉన్నట్టు ఉంటుంది. అది కామన్గా, అంటే తీవ్రంగా హార్ట్ ఫెయిల్యూర్ కానీ కాస్త లేట్ అయినట్టయితే ఆ సిమ్టమ్స్తో వస్తారు. చాలామంది ఆస్మా పేషెంట్స్ మనం అనుకుంటాం ఇదంతా ఆస్మా లాగా ఉంది అని, దాన్నే కార్డియాక్ ఆస్మా అంటాం. ఇంకొక కారణం ప్రధానంగా ఏంటంటే వాల్వ్ ప్రాబ్లమ్స్, కవాటాలు పోయినప్పుడు, అంటే కవాటం అంటాం. హార్ట్లో 4 కవాటాలు ఉంటాయి. అందులో ప్రధానంగా 2 కవాటాలు దెబ్బతిన్నప్పుడు ఈ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్, అంటే లైక్ సిమ్టమ్స్ తెలియనప్పుడు అలాగా హార్ట్ ఎన్లార్జ్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్తో వస్తుంటారు. సో చాలామంది కొద్దిగా తిన్న వెంటనే కడుపు నిండిపోయినట్టు ఉంది అని గ్యాస్ట్రైటిస్ అనుకుంటాం. అలాగే కాలు పొంగులు వస్తే కిడ్నీ ఫెయిల్యూర్ అనుకుంటాం. ఈ నడుస్తుంటే ఆయాసం వస్తుంటే లంగ్ డిసీజ్ ఏమో అనుకుంటాం. బట్ ఈ 3 లక్షణాలు కలిగి ఉన్నట్టయితే మాత్రం ఫస్ట్ పాజిబిలిటీ హార్ట్ ఫెయిల్యూర్ అనే అనుకోవాలి. ఈ హార్ట్ అటాక్ వచ్చాక హార్ట్ ఫెయిల్యూరే మనం కామన్గా ప్రాక్టీస్లో చూసేది. హార్ట్ అటాక్ కొద్దిగా లేట్ అవ్వటం వల్ల వచ్చేవి హార్ట్ ఫెయిల్యూర్తో ప్రజెంట్ అవుతుంటారు. ఇంకొకటి షుగర్ పేషెంట్స్ సైలెంట్గా హార్ట్ అటాక్స్ వచ్చి హార్ట్ ఎన్లార్జ్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్తో వస్తుంటారు. అలాగే బీపీ, అన్కంట్రోల్డ్ బీపీ. ఇప్పుడు షుగర్కైనా మనకు కొన్నిసార్లు సిమ్టమ్స్ తెలుస్తుంటాయి, కానీ బీపీకి చాలాసార్లు 200 బీపీ ఉన్నా కూడా పేషెంట్స్కి ఎటువంటి ఇబ్బంది రాదు. అందుకనే రెగ్యులర్గా ఒక వయసు దాటాక, ఒక 30 సంవత్సరాలు అలా వచ్చాక రెగ్యులర్గా బీపీ కూడా చెక్ చేసుకోమని చెప్తుంటాం. ఇంకొకటి కామన్గా మనం చూసేది, బాగా ఎక్కువ ఆల్కహాల్ తాగే వాళ్ళలో ఆల్కహాలిక్ కార్డియోమయోపతి అంటాం. వాళ్ళని మాత్రం మనం ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళలో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. కంపేర్ టు మిగిలిన హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ కంటే ఆల్కహాలిక్ కార్డియోమయోపతి పేషెంట్స్ మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే హార్ట్ ఫెయిల్యూర్స్ కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి. కానీ మనం ముందుగా, అంటే లైక్ బాగా ఎక్కువ డ్యామేజ్ అవ్వకముందే మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి. ఇది ప్రెగ్నెన్సీలో వచ్చే హార్ట్ ఫెయిల్యూర్ ఏంటంటే 3rd ట్రైమిస్టర్, అంటే 6వ నెల నుంచి మొదలుకొని డెలివరీ అయ్యాక ఫస్ట్ 3 నెలల వరకు కూడా ఎక్కువగా చూస్తుంటాం. అలాగే నెక్స్ట్ స్మోకింగ్ వల్ల, వీళ్ళ వల్ల, అంటే లైక్ జెనెటిక్ కాజెస్ అంటాం. దాన్నే డైలేటెడ్ కార్డియోమయోపతి, అంటే కారణం ఏమి ఉండదు, వాళ్ళకి బీపీ, షుగర్ ఏముండవు, స్మోకింగ్ ఏముండదు, అయినా కూడా హార్ట్ ఫెయిల్యూర్తో వస్తుంటారు. దాన్ని ఇడియోపతిక్ డైలేటెడ్ కార్డియోమయోపతి అంటాం. వాళ్ళని మనం, అంటే ముందుగా ఐడెంటిఫై చేసి తర్వాత కొన్ని టెస్టులు ఉంటాయి వాళ్ళకి, 2D ఎకో స్కాన్, కార్డియాక్ ఎంఆర్ఐ, ఇవి చూస్తే వేరే కొన్ని రేర్ కాజెస్ కొన్ని బయటపడుతుంటాయి. దాన్ని మనం ట్రీట్ చేయగలిగితే వాళ్ళలో కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి. హార్ట్ అటాక్ వచ్చాక హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి ఏంటంటే, ఎంత తొందరగా ఐడెంటిఫై చేస్తే అంత మంచిది. చేశాక యాంజియోగ్రామ్ చేసుకొని ఏమన్నా బ్లాక్స్ ఉన్నట్టయితే ఏదర్ స్టంట్ కానీ సర్జరీ కానీ చేసినట్టయితే వాళ్ళలో రిజల్ట్స్ బాగుంటాయి. కానీ వీళ్ళలో కామన్గా పేషెంట్స్ అడుగుతుంటారు ఫుడ్ గురించి, లేకపోతే ఏంటనేది. హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ అనగానే కొద్దిగా సాల్ట్ రిస్ట్రిక్షన్ చెప్తుంటాం. ఇంకొకటి వాటర్ ఇంటేక్, జనరల్గా 1.5-2 లీటర్లు దాటి తీసుకోవద్దని చెప్తుంటాం. అలాగే యాక్టివిటీ కొద్దిగా తగ్గించుకోవాలి, అంటే ముందుగా చేసినట్టు మరి అంత ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ.